గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేంటి? బాబోయ్ వచ్చిందండి. ఎందుకండి నవ్వుతున్నారు? సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్ హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపిస్తా. సరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను. దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలు వేయండి. వేలిముద్ర నేనేస్తాను. ఇంక్ పెన్ నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులు ఏంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళంచి దొప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ గోయిందా గోయిందా. స్వామికే సినిమాలో జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి ఐడియా వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లా నీకు? వేలుముద్ర అతను వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యనికేస్తుంది. తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. అలా అనుకునే మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టేనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? వదిలేంటి ఇలా ఉంది? ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
వీడే దీనంతటికి కారణం. వీడే కాదు డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే రెడ్ హ్యాండెడ్కి దొరికిపోతే అందరూ ఇలాగే బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఆహా, ఆ, ఆ, అది ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిన్ని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదిలే, అసలు ఈ అమ్మాయి ఎవరు? నోర్మోయ్. అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడే. ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. యా. మరి ఉంగరవేది? అవునేది? ఏ, నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. అమ్మో, నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పదా. నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టుమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడవాళ్ళకు ఉండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు ఛ! అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడనని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమని భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రేయ్, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకో. అదేంటండి, కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఏంటి, ఎఫ్టీవీ చూడాలా? నేను విన్నది నిజమా, నువ్వు చెప్పింది కలా? మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా. పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వేల్కి ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ ఎన్నుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌటే ఉంది. అందుకే పోటీకి 3 జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు, ఈశ్వరి. వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్నం, పద్మావతి. బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా? కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే, తిలోత్తమ, సుబ్బు. సూపర్ చాయిస్. వద్దు, బ్యాడ్ బ్యాడ్ చాయిస్, బ్యాడ్ చాయిస్. ఏ ఏ అంటావేంటి? వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం.
అతను మీ తమ్ముడు లాంటి వాడు. ఆ. అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా అనేసానండి. అదే బేరమని ఏడుపులు పోద్దని. ఓహో. ఎందుకండి ఆడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు. చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేను అయ్యానుగా. దేనికి? దేనికేంటి? ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పనని ఒట్టేశాను. ఒట్టు తీసి గట్టును పెట్టండి. గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే నేను వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా. ఇప్పుడు సుబ్బుగాడిని హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనయ్య? అసలు అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూపు? వివేక్ గ్రూప్. అంటే మీది. చెప్పనయ్య, నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్య. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్య. హెల్ప్ అంట హెల్ప్. ఆర్డర్లు వేయాలన్నయ్య. నేను నీ బంటుని, ప్రాణాలు ఇస్తానన్నయ్య. తమ్ముడు అడుగనయ్య. నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు 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 సుబ్బు. ఎవరు మీరు? అదేంటి నేను సుబ్బు. మీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటది? చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, బ్లడ్ అన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంటామండి అంటే నమ్మడమేనా? అలా ఎవడైనా ఇస్తాడా? అసలు కుదురుతా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టం లేదు. ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు. నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏమి లేదు. ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్కి ప్రైజ్ ఇస్తున్నాం కదా. ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది. అదే పని. సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా. చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు మీద తప్పు చేస్తారు నాతో? చిచి, అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు. నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. నాకు సంధి పోయిందనుకో, ఇంకో సంధి రాదు కదా. సరే, ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది. కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తం ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు. కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు. ఎక్కడ నెతకాలి? వెతుకుదాం పదా. నిండా మునిగి చల్లేంటి? పద పద. రైట్స్ ఆఫ్. సార్, నా కళ్ళకేం కనపట్లేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే. చెప్పు, మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్. నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్, నేను ఐఎస్ఐ మార్క్ వస్తువులు తప్ప వేరే వస్తువులు కొన్నాను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొన్నాను సార్. ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవురా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టారా సార్? ఏ పోనీ నువ్వు కొడతావా? సార్, యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరేమో. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చేయట్రా నీకు. సరే కొట్టు. కొట్టరా. ఎవరి సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు. వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాణ్ణి. సార్, అదిరా నీలో ఇప్పుడు FTV చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఇక్కడే కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. అదే పార్టీ. చెట్టు కొట్టగా పాలు కారగా చిన్నపట్నం చూకొచ్చి
ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? ఓ కానిస్టేబుల్, గురుగారిని తీసుకెళ్ళు. అబ్బా ఎరగొట్టేసాడేటే? వాడెవడండి చెప్పుకోలేని చోటలో కొట్టేశాడు. నీకు కూడా వాడిని పీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కానంటని చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో, లే విరగ్గొట్టు, విజృంభించు. రేయ్! పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. రేయ్ దున్నపోతాడా, నన్నే కొడతాడు నువ్వు. అయిపోయాడు నా చేతులు నువ్వు. అయిపోయాడు రేయ్. ఇక అసలేంటో ఇలా అయిపోతున్నాయి. పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ పాపం వాళ్ళని బయటకు పంపించేవే. ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టేసుకున్నావా? అంతే కదా మరి. అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియకుండా కొట్టించాడు అనమాట. పదనయ్య, ఇక్కడుంటే కుమ్మిని చోట కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు.